అందరికీ నమస్తే. హైదరాబాద్ మహానగరాన్ని ఈ మూసీ నది మురికి కూపం నుండి రక్షించాలని చెప్పి, ఈ మూసీ నదిని ప్రక్షాళన చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తుంటే, నిండా దాగి ఫామ్ హౌస్లో వండుకున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం, ముఖ్యంగా కేటీఆర్ రామారావు ఈ మూసీ నది మీద కుట్రలవన్నీ కుతంత్రాలవన్నీ ఈ మూసీ నది మురికి కూపం నుంచి హైదరాబాద్ మహానగరాన్ని, హైదరాబాద్ ప్రజల్ని కాపాడొద్దని చెప్పి కుట్రలు వన్నుతున్నాడు. ముఖ్యంగా రామారావు గారి కుట్ర అంతా ఒకటే మిత్రులారా, నేను చెప్తున్నా. ఈ మూసీ నదినే కనుక రేవంత్ రెడ్డి గారు ప్రక్షాళన చేసినట్లయితే ఇక హైదరాబాద్ ప్రజలు నన్ను దేకరు, నా ముఖం మీద ఉమ్మేస్తారు. 10 ఏళ్ళు నేను అధికారంలో ఉండి ఏం బీకలేకపోయినా, ఒకసారి మీరు చూడండి మిత్రులారా. కేటీఆర్ నీవు చూడు, సన్నాసిలాక ఈరోజు డ్రామాలు చేస్తున్నావు చూడు. 10 ఏళ్ళు నేను అధికారంలో ఉండి నేను ఏం బీకలేకపోయినా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కనుక ఈ మూసీ నది మురికి కూపం నుంచి దీన్ని ప్రక్షాళన చేస్తే ఆయనకు మంచి పేరు వస్తుంది, నన్ను ఎవడు దేకడు, నాకు ఓట్లు కూడా వేయరనేటటువంటి ఒకే ఒక దురుద్దేశంతో ఈ గుంతనక్క రామారావు పేడమూతి బోడిలింగము దీని మీద కుట్ర చేస్తున్నాడు. దీన్ని కలుషితమైనటువంటి ఈ మురికి కంపుని నువ్వు నిండా దీన్ని ఫామ్ హౌస్లో వండుకున్నాం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ మూసీ నది పక్కన ఒక్కరోజు పండుకుంటే తెలుస్తుంది. అదే కాదు మిత్రులారా, నా వెనకాల చూసుకున్నట్లయితే చూడండి, గొర్రెలు మేస్తున్నాయి. అదే గొర్రెలని మనం కోసుకొని తింటే ఆ రోగాల బారిన మనం కూడా పడే అవకాశం ఉంది. ఈ మూసీ నది అనేటటువంటిది దీన్ని ప్రక్షాళన చేసినట్లయితే ఈ కిందనే నల్గొండ రైతులు కూడా ఫ్లోరైడ్ బారిన పడి ముక్కొంకన, కాలొంకన, చేతొంకలు అయ్యి నానా రకాలుగా ఇబ్బందులు పడి పిల్లలను ఇచ్చే పరిస్థితి లేదు, పిల్లలను చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాబట్టి వీటన్నిటిని నుంచి ఈ మూసీ నది కంపుని కాపాడాలి, హైదరాబాద్ మహానగరానికి ఒక భవిష్యత్తు మంచి నగరాన్ని అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తుంటే, ఈ దొంగలు ఏమంటారు, 5,000 కోట్లతోని గాంధీ విగ్రహం కడుతున్నాను సిగ్గుశరం లేకుండా చెప్తారు సన్నాసులారా. నువ్వు 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే అది 3 ఏళ్ళు కాకన ముందే కుప్ప కూలిపోయి గోదావరిలో 1,50,000 కోట్లు కలిసిపోయి బంగాళాఖాతంలో కలిసిపోయిన దొంగ మళ్ళీ ఈరోజు 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కడుతున్నారని సన్నాసి మాటలు మాట్లాడతావు. 100-200 కోట్ల రూపాయలతో గాంధీ విగ్రహం కడుతున్నారు. ఈ ప్రాంతాన్ని మొత్తం మనం చూసుకున్నట్లయితే ఈ కొవ్వేంల నుంచి దాదాపు నార్సింగ్ వరకు 50-60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని మొత్తం సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఈ ప్రాంతాన్ని మొత్తం ఒక ఎకనామిక్ కారిడార్గా అభివృద్ధి చేసినట్లయితే, ప్రపంచ స్థాయి సంస్థలు పెట్టుబడులు ఈ ప్రాంతంలో పెట్టినట్లయితే హైదరాబాద్కు ఇన్కమ్ వస్తుంది, టూరిజం డెవలప్ అవుతుంది. అంటే వీడు అంటాడు, రాత్రి వచ్చి ఎవడు కొంటాడని చెప్తాడు సన్నాసి. నువ్వు చార్మినార్ పక్కన చూడు, 24 గంటలు అక్కడ వ్యాపారం జరుగుతుంటుంది. నువ్వు చార్మినార్ కావచ్చు, ఆ మదీనా కావచ్చు, ఆ ప్రాంతం మొత్తం చూసుకున్నట్లయితే కలకలలు ఆడుతుంటుంది. నువ్వు నిండా దాగి ఫామ్ హౌస్లో ఎల్లెలకల బొక్కబోర్రం అనుకుంటే నీకు ఎట్లా తెలుస్తుంది రా బాబు? నీకు షాపింగ్ కావాలంటే అమెరికానో, దుబాయో, లండనో పోతావు, ఎందుకంటే 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి కాబట్టి. కానీ పేదోడు, బలుగు బలహీన వర్గాల ప్రజలు గిదే హైదరాబాద్లో షాపింగ్ చేసుకుంటారు. దీని మీద కూడా నీవు చిల్లబోళ్ళు మాటలు మాడి, లంగ మాటలు, దొంగ మాటలు మాట్లాడితే చూడు ఎంత గలీజు ఉన్నాయి ఈ మూసీ నది నీళ్ళు. ఇక్కడ నిలబడాలంటేనే భయం అవుతున్నది. కాబట్టి దీని మీద కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి గుంతనక్కలాక అడ్డుకునే ప్రయత్నం చేయకరా బాబు. ఎందుకంటే నీ బాధ అంత ఒకటే. వాడెవడో చెప్తాడు, మగధీర సినిమాలో విలన్ చెప్తాడు అన్నట్ల, నాకు దక్కంది ఇంకోనికి దక్కొద్దని చెప్తుంటాడు వాడు. అట్లనే నీవు కూడా, నేను 10 ఏళ్ళ నుండి ఏం బీకలేకపోయినా కాబట్టి, నేను చేయలేకపోయినా కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చేయదు, రేవంత్ రెడ్డి గారు కూడా చేయదు. రేవంత్ రెడ్డి కనుక చేసినట్లయితే, ఈ మూసీని సుందరీకరణ చేసినట్లయితే ఇక పేరు మొత్తం రేవంత్ రెడ్డికే పోతుంది అని చెప్పి కుట్రలు వన్నుతున్నావు. గుంతనక్క, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు పొద్దుగాల తాజ్ కృష్ణ హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే మూసీ నది సుందరీకరణ మీద, మూసీ నది ప్రక్షాళన మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఫామ్ హౌస్లో వండుకోవడం కాదు, నీవు రా, అవసరమైతే మీ అప్పని దొరకరా. ఎందుకంటే నీవు వచ్చి కూడా లాభం లేదు, ఎందుకంటే నీకు బుద్ధి జ్ఞానం లేదు, నీకు చెప్తే కూడా అర్థం కాని పరిస్థితులు ఉంటావు. ఇంతనంతన పెద్ద ఆయన, కొంత ముసలాయన, ఆయన వస్తే ఏదైనా అవగాహన ఉంటుంది, ఆయనను దొరకరా, వచ్చి వెనక సీట్లు వేస్తారు, కూర్చొని చూడండి, మంచి ఏందో చెడు ఉందో చూడండి. మీరు కూడా గత 10 ఏళ్ళ అధికారంలో ఉంటే, ఆ రోజు మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు ఏ పథకం తీసుకున్నా దాన్ని మంచి ఉంటే మంచి అన్నారు, చెడు ఉంటే చెడు అన్నారు. ఒకసారి తప్పితే ఒకసారి సపోర్ట్ చేసినారు, కానీ ఏ పని చేస్తే కాళ్ళలో కట్టేట పెడతావురా? కోడంగల్ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా దానికి అడ్డం పెడతావు.
ఈ మూసిని ప్రక్షాళన చేయాలన్న దీన్ని అడ్డం పెడతావు. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులన్నింటినీ ఆక్రమణలను తొలగించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలంటే కూడా వాటిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తావు. ఎక్కడైనా ప్రభుత్వ జాగాలు ఉంటే మీ పార్టీకి చెందినటువంటి దొంగలు లంగలు వాటిని కబ్జా చేసి అమ్ముకుంటే వాటిని కూడా అడ్డుకుంటే నీవు అడ్డుకునే ప్రయత్నం చేస్తావు. నీ బతుకు మొత్తం ఇదే. కాబట్టి ఇటువంటి మురికి కుప్ప మిత్రులారా మీరు చూడండి ఎంత దౌర్భాగ్యంగా ఉన్నది ఈ మూసి నది అంటే చూడండి ఎంత కంపు చూడండి. ఇటువంటి దుర్గంధంలో మనం బతుకుతున్నాం. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ మహానగరం గుండా సబర్మతి నది పోతుంటే అది ఇంత కంపు ఉంటే ఆయన దాదాపు దాన్ని మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దితే ఒక ఎకనామిక్ హబ్గా ఏర్పడ్డది. కాబట్టి ప్రపంచ స్థాయి టూరిజాన్ని డెవలప్ చేయాలంటే ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మరి ముఖ్యంగా హైదరాబాద్కు ఏ నగరానికి లేనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మిత్రులారా. మనం చూసుకున్నట్లయితే 4 వైపులా పెరగడానికి అవకాశం ఉన్నది. సమశీతోష్ణ ఉష్ణోగ్రత, పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇప్పటికే ఒక ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది, అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు ఉన్నాయి, ఇంకా ఒకటి త్రిబులార్ రాబోతున్నది, అన్ని కనెక్టివిటీ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అదేవిధంగా మంచి వాతావరణం ఉంది, మంచి గాలి ఉంది, భూకంపం రాదు, వాటర్ ప్రాబ్లం లేదు, ఎండలు కూడా సమశీతోష్ణంగా కొడతాయి. అదేవిధంగా ఈ హైదరాబాద్కు పెద్ద ఎత్తున వరదలు కానీ వర్షాలు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయి టూరిజాన్ని డెవలప్ చేసినట్లయితే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి నీ కుట్రలు కుతంత్రాలు మాని మంచి పని చేస్తే దాన్ని అడ్డుకోకుండా కొంత సహకారం చేస్తే బాగుంటుంది. నీవే కాకుండా నీ పార్టీకి సంబంధించినటువంటి మరికొంత గుంటనక్కలకు చెప్పు. వాళ్ళందరూ కూడా నీ అడుగులకు మడుగులెత్తుకుంటా వాడు చెప్తాడు 6 కోట్లతో ఆడేదో పీకిండంట. గింత కంపు ఉన్నటువంటి మూసి నదిని 6 కోట్లు ఏమవుతాయి? 6 కోట్లు మీ అప్పకు పెగ్గుకు సరిపోవు సన్నాసి. కాబట్టి ఈ మూసి నది ఈ మురికి కూపం మీద కనుక నువ్వు కుట్రలు చేస్తే కుతంత్రాలు చేస్తే సర్వనాశనం అయిపోతావు. ఎందుకంటే పేదోళ్ళు మనం చూసినాం గత వానాకాలంలో విపరీతమైనటువంటి వర్షాలు ఈ మూసీ నదికి వస్తే ఈ మూసీ నది లోతట్టు ప్రాంతాలు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు వచ్చి మొత్తం మునిగిపోయింది. పేదల బతుకులు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. కాబట్టి ఆ మూసీ నది మురికి కుప్పంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఈ ప్రాంతాన్ని మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతంటే కూడా కుట్రనే. నీ జీవితం మొత్తం కుట్రనే, నీ బతుకు మొత్తం కుట్రనే. కాబట్టి ఇకనైనా తెలంగాణ అంటే మీ 4 కుటుంబ సభ్యులు గారు 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం మాత్రమే ఈరోజు పనిచేస్తుంది. నీవు రాజకీయంగా నిరుద్యోగి అయినావు కాబట్టి ఇక నన్ను ఎవరు దేకడని చెప్పి నీవు ఈ రకంగా కుట్రలు కుతంత్రాలు చేస్తేనే మొన్న జూబ్లీహిల్స్ బిడ్డలు కర్రు కాల్చి వాత పెట్టిర్రు, కంటోన్మెంట్ బిడ్డలు కర్రు కాల్చి వాత పెట్టిర్రు. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల సర్పంచులు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా నీ కర్రు కాల్చి వాత పెడితే బుద్ధి కూడా రాలేకపోతున్నది. కాబట్టి ఇకనన్నా కుట్రలు కుతంత్రాలు నీ నక్కజిత్తులు నీ గుంతనక్క తెలివితేటలు బంద్ చేసి ప్రభుత్వం చేసేటటువంటి మంచి కార్యక్రమానికి చేదోడు వాదోడుగా సపోర్ట్ చేసి ఈ మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తావని ఆ రకంగా నీ బుద్ధి కూడా మారాలని మరొకసారి నేను కోరుకుంటున్నా. ఇది మిత్రులారా, ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు కూడా ఒకసారి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి దొంగలకు లంగలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఒకసారి ఎంత కంపు ఉన్నది ఈ మూసీ నదిని, అసలు ఎంత దుర్గంధం, ఉండలేకపోతున్నాం ఈడ. కాబట్టి మీరందరూ కూడా ఈ కల్వకుంట్ల రామారావుకు తగిన బుద్ధి చెప్పే విధంగా చేయాలని మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఒకసారి చూడండి, మీకు కనబడతలేదు కానీ ఎంత దౌర్భాగ్యం, ఎంత కంపు, మొత్తం దుర్గంధం. కాబట్టి ఇకనైనా దీనికి సహకరించాలని రామారావుని కోరుకుంటున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.